హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. సో యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది 3 స్టేజెస్ ఉంటుంది. మా ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అన్నీ ఆఫ్లైన్లోనే ఉంటాయి ఎగ్జామ్స్ అనేవి. సో ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ కంప్లీట్గా. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. మా పేపర్ 1 అండ్ పేపర్ 2 అంటే GS1 GS2 అని అంటాం. జనరల్ స్టడీస్ 1 అండ్ జనరల్ స్టడీస్ 2 అన్నట్టుగా. సో ఈ GS2ని CSAT అని కూడా అంటారు. ఇందులో వచ్చి 100 క్వశ్చన్స్ ఉంటాయి GS1లో. GS2లో వచ్చి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది 2 అవర్స్ ఎగ్జామ్, ఇది కూడా 2 అవర్స్ ఎగ్జామ్. రెండిట్లోనూ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే GS1లో 2 మార్క్స్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి, GS2లో 2.5 మార్క్స్ ఉంటుంది. ఓకే, అదొకటి డిఫరెన్స్. అండ్ క్వశ్చన్స్ వచ్చి ఇందులో 100, ఇందులో 80 ఉంటాయి. సో GS2 ఏంటంటే 33% వస్తే సరిపోతుంది, క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది అనమాట. సో అంటే 66 మార్క్స్ రావాలి అప్రాక్సిమేట్గా 200కి. ఓకే, బట్ GS1లో ఎలా అంటే కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి కూడా చూసుకోవచ్చు ఎలా అనేది. సో దీనికి కట్ ఆఫ్ ఉంటుంది. మీరు ఆ కట్ ఆఫ్ రీచ్ అయితే ఇది క్వాలిఫై అయినట్టు GS1. బట్ ఇదేంటంటే ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు అనమాట. ప్రిలిమ్స్ అనేది జస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామ్ లాగా, స్క్రీనింగ్ టెస్ట్ లాగా అనమాట. ఓకే, ఇక్కడ కట్ ఆఫ్ దాటాలి అండ్ ఇక్కడ 66 మార్క్స్, అరౌండ్ 66-70 మార్క్స్ దాకా రావాలి. 33% రావాలి మా టోటల్ మార్క్స్లో. సో 2 పేపర్స్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. మెయిన్స్ విషయానికి వస్తే డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. సో 9 పేపర్స్ ఉంటాయి టోటల్ ఇందులో. సో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అండ్ 7 మెరిట్ లిస్టింగ్ అనమాట. ఈ 7లో కూడా 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి అండ్ 5 వచ్చి GS పేపర్స్, జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటి అంటే పేపర్ ఏ, పేపర్ బి, ఇండియన్ లాంగ్వేజ్, అలాగే ఇంగ్లీష్. సో ఇది 300 మార్క్స్ 3 అవర్స్ ఎగ్జామ్. ఇది కూడా 300 మార్క్స్ 3 అవర్స్ ఎగ్జామ్. సో ఇది 25% రావాలి ప్రతి దాంట్లో. అంటే అప్రాక్సిమేట్గా 300కి 75 మార్క్స్ రావాలన్నమాట. ఇందులో 75, ఇందులో 75. సో దట్ మీరు క్వాలిఫై అయినట్టు. అండ్ ఆల్సో ఇప్పుడు పేపర్స్ విషయానికి వస్తే పేపర్ 1 వచ్చి ఎస్ఏ రైటింగ్లా ఉంటుంది. సో ఇది వచ్చి 250 మార్క్స్ 3 అవర్స్ అనమాట. అండ్ పేపర్ 2 వచ్చి జనరల్ స్టడీస్ పేపర్ 1. ఇది కూడా 250 మార్క్స్ 3 అవర్స్. సో జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ కూడా 250 మార్క్స్ 3 అవర్స్ అనమాట. ఇవన్నీ కూడా మెరిట్కి కన్సిడర్ చేస్తారు. సో అండ్ పేపర్ 6 వచ్చి ఆప్షనల్ అనమాట. మనం సబ్జెక్ట్ ఏదైనా మన ఆప్షన్ అనమాట చూస్ చేసుకుంటే అది 250 మార్క్స్ అనమాట. 3 అవర్స్. సో పేపర్ 2 కూడా అంతే, ఆప్షనల్ పేపర్ 2 250 మార్క్స్ 3 అవర్స్. ఓకే, అండ్ సేమ్ ఆప్షనల్ పేపర్ ఉంటుంది రెండింటికి కూడా. డిఫరెంట్గా చూస్ చేసుకోకూడదు అనమాట. సో పేపర్ 1 నుంచి పేపర్ 7 వరకు ఇదంతా కూడా మెరిట్లకు కన్సిడర్ చేస్తారనమాట. సో ఇక్కడ టోటల్ వచ్చి 1750 మార్క్స్ ఉంటాయి. టోటల్గా ఏముంటాయి 1750 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి పర్సనాలిటీ టెస్ట్ అనమాట, అంటే ఇంటర్వ్యూ. మెయిన్స్ క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ అనమాట. సో ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చి 275 మార్క్స్ ఉంటాయి ఇంటర్వ్యూకి. సో 275 మార్క్స్లో మనకు వచ్చిన దాన్ని బట్టి ఇందాక మెయిన్స్లో మెరిట్ మార్క్స్ ఉంటాయి కదా 1750, 1750 మార్క్స్. సో ఈ మార్క్స్ యాడ్ చేస్తారు, ఈ మార్క్స్ యాడ్ చేస్తారు. సో టోటల్ 2025 మార్క్స్ ఉంటాయి. సో 2025లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి దాన్ని బట్టి మన ర్యాంకింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డీటెయిల్గా చెప్తాను. జస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది మాత్రమే చెప్తున్నాను. అన్నట్టు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి ఎగ్జామ్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎగ్జామ్స్ రాసాక మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు కదా, సో దట్ అప్కమింగ్ స్టూడెంట్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది కదా. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు కమెంట్ చేయడం మర్చిపోవద్దు.